ఎప్పుడైతే ఒక ఇంట్లో ఆడబిడ్డ అంటే అమ్మాయి పుడుతుందో పుట్టడంతోనే ఆ ఆడబిడ్డ ఆ ఇంటికి 5 శుభాలను తీసుకొస్తుంది. మొట్టమొదటిది, ఆడపిల్ల పుట్టడంతోనే తండ్రికి ఆయుష్ని పెంచుతుంది. తండ్రి జీవితంలో కొత్త వెలుగుని తీసుకొస్తుంది. రెండవది, ఆడపిల్ల పుట్టడంతోనే తల్లిదండ్రులకి గౌరవ ప్రతిష్టలు తీసుకొస్తుంది. మన శాస్త్రంలో వేదాల్లో కూడా చెప్పబడింది, మొట్టమొదటి ఆడబిడ్డ సంతానం ఆ ఇంటికి ఎంతో శుభాల్ని తీసుకొస్తుందని. ఆ ఆడపిల్లని సాక్షాత్తు లక్ష్మీదేవతో కూడా పోలుస్తారు. మూడవది, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో గౌరవించబడతారో అక్కడ స్వయంగా దుర్గాదేవి అనుగ్రహం ఉంటుంది. దుర్గాదేవి ఒక ఆడబిడ్డ రూపంలో ఆ ఇంటికి వస్తుంది అని అర్థం. నాలుగవది, ఆ ఆడపిల్ల ఇంటికి సుఖం, సౌభాగ్యం, ప్రేమ, సంతోషాన్ని తీసుకొస్తుంది. ఎప్పుడైతే ఆ ఆడపిల్ల ఇంట్లో గల్గల్లంటూ నడుస్తుందో ఇల్లు ఒక దేవాలయంలా మారుతుంది. ఐదవది, ఎవరింటైతే ఆడపిల్ల పుడుతుందో ఆ ఇంటి పైన ఉన్న పితృ దోషాలన్నీ తొలగిపోతాయి. అపమృత్యు దోషం అనేది తొలగిపోతుంది. ఆ ఇంటికి సుఖ సంతోషాన్ని తీసుకొస్తుంది. ఆడపిల్ల పుట్టడం అనేది ఒక అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఆడబిడ్డ పుట్టదు. మీ ఇంట్లో కనుక మీ అదృష్ట దేవత ఉంటే ఎస్ అని కమెంట్ చేయండి.